హాయ్, నేను మీ రంధీర్. శివమణి దీప్ ప్రొడక్షన్ నెంబర్ 1 రాముడు మంచి బాలుడు మీ ముందుకు రాబోతుంది. దీని ప్రొడ్యూసర్ వచ్చేసి సత్య, డైరెక్టర్ సంపత్ అండ్ కెమెరామెన్ నా ఫ్రెండ్ సంతోష్. సో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాం. మేము పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈరోజు మేము టైటిల్ ఆవిష్కరణ. సో పేరు వచ్చేసి రాముడు మంచి బాలుడు. ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సంతోష్, కెమెరామెన్ నా ఫ్రెండ్. నేను బ్రేకప్ సినిమా అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ లుకింగ్ ఫర్ స్క్రిప్ట్స్, వేరే డిఫరెంట్ స్క్రిప్ట్స్ చూస్తున్నప్పుడు సంతోష్ ఫోన్ చేసి, భయ్య ఒక మంచి సినిమా ఉంది చేస్తారా? నేను నా రూమ్మేట్ నా ఫ్రెండ్ సంపత్ అనుకుంటున్నాడు సినిమా చేద్దామని అనుకుంటున్నాడు, సో మీరు చేస్తే బాగుంటుంది అని అన్నాడు. సో సంపత్ని నేను కలిసిన తర్వాత తిన్న తర్వాత చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. బికాజ్ ఈ జోన్లో నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే పిల్ల జమీందార్ చేసి నేను కామెడీ చేశాను, కానీ ఈ జోన్లో అంటే ఇంత ఫుల్ లెంత్ కామెడీ హీరోగా నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రై. హోప్ఫుల్లీ యూ ఆల్ లైక్ ఇట్. బాగా హిలేరియస్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరు ఉన్నారు ఇందులో. ధనరాజ్, తాగబోతు రమేష్, మన షకీలా గారు, అందరు ఉన్నారు పెద్ద పెద్ద నటులు. హూఎవర్ ఈస్ లైక్ ఇన్ టు ద కామెడీ ఫీల్డ్, హూ ఆర్ లైక్ ప్రూవెన్ యాక్టర్స్, ఎవ్రీవన్ ఇస్ దేర్. సో హోప్ఫుల్లీ ఇది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకి హీరోయిన్ గౌతమి చౌదరి, చాలా మంచి నటి. ఇది ఆఫ్ స్క్రీన్ అండి. షీఈ్ అ వెరీ గుడ్ హీరోయిన్. అంటే షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. తను చాలా కొత్త ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. దో ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, షీ వర్క్ వెరీ హార్డ్. అంటే చాలా బాగా చేసింది. అండ్ షీ విల్ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఆల్సో. షీఈ్ అ తమిళ్ హీరోయిన్ అండ్ షీల్ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్ ఇన్. దీనికి మ్యూజిక్ ఇచ్చింది నవనీత్ చాద్రి గారు అండి. అద్భుతమైన మ్యూజిక్. ఇందులో మన ఫస్ట్ బాబా సైగల్ గారు, అంటే మనకు ఫస్ట్ ర్యాప్ నిలబెట్టిన బాబా సైగల్ గారు, ఇండియాకి ర్యాప్ తెచ్చిన బాబా సైగల్ గారు ఇందులో పాట పాడారు. అది కూడా టైటిల్ సాంగ్ పాడారు, రాముడు మంచి బాలుడు అనుకుంటూ. నేను చంటి ఆ సాంగ్లో వీ ప్లేడ్ ద లీడ్ ఇన్ దట్, లైక్ వీ డాన్స్ ఫర్ హిస్ నంబర్స్. అండ్ నవనీత్ చారి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఎవ్రీ సాంగ్ హ్యాస్ అ డిఫరెంట్ మూడ్స్. సో ఆబ్వియస్లీ ఆయన చాలా బాగా మ్యూజిక్ అందించాడు. సో దట్ ఈస్ అనదర్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ఫిల్మ్. బికాజ్ సంపత్, సంతోష్, మా సత్య గారు ప్రొడ్యూసర్, హోల్ టీమ్ ఆఫ్ రాముడు మంచి బాలుడు వర్క్డ్ వెరీ హార్డ్. ఈరోజు మీరు టీజర్ చూస్తారు, అంత అద్భుతంగా. అదేంటే హోల్ ఫిల్మ్ విల్ బి సచ్ అ వండర్ఫుల్ ఐ క్యాండీ ఉంటుంది. సో యుల్ ఆల్ లైక్ ఇట్. నాకైతే అద్భుతంగా నచ్చింది. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ అండ్ యుల్ డెఫినెట్లీ వాచ్ ద ఫిల్మ్. సంపత్ గారి గురించి మాట్లాడదామండి. సంపత్ గారు అంటే మా డైరెక్టర్ గారండి. చాలా మంచోడు. అసలు ఎంత మంచోడు అంటే సినిమా రోజులు డైటింగ్ చేసినట్టు చాలా సన్నబడిపోయాడండి. మాకు ఏదైనా మాకు ఇచ్చే కన్నా ముందే ఆయన తినొద్దని ఆయన ఆపుకునేవాడు. ఇవన్నీ ఆఫ్ స్క్రీన్ అండి, ఇలాంటివి ఏం లేవు. ఈజ్ అ వెరీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఇప్పటివరకు నేను అంత మంచి డైరెక్టర్స్ దగ్గరే పనిచేశాను. అంటే నా అదృష్టం అనుకోవచ్చు. నేను శేఖర్ కమల గారి దగ్గర, చైతన్య దంతులూరి గారి దగ్గర, నీలకంఠ గారి దగ్గర, అలా అశోక్ దగ్గర, పిల్ల జమీందార్ అశోక్ గారి దగ్గర. సో ఐ వర్క్డ్ విత్ ఆల్ వండర్ఫుల్ డైరెక్టర్స్. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అంటే అవుతాడు. హీ హ్యాస్ లాట్ ఆఫ్ టాలెంట్. అంటే ఉన్న బడ్జెట్లో, ఉన్న టైమ్స్ ఫ్రేమ్లో, ఉన్న అమ్యూనిటీస్తో, ఉన్న ఏరియా ఆఫ్ లైక్ హిజ్ ఎక్స్పాన్షన్, లైక్ హిజ్ ఎక్స్పెర్టీ, డెఫినెట్గా చాలా అద్భుతంగా హీ వర్క్డ్ వెల్. అంటే హీ వర్క్డ్ వెల్ ఆన్ స్క్రిప్ట్. హీఈస్ అ అమేజింగ్ డైరెక్టర్. వన్ డే హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ గుడ్ డైరెక్టర్ టూ. ఈ సినిమాతో కెమెరామెన్ అయిన నా ఫ్రెండ్ సంతోష్, ఫ్రెండ్, బ్రో, అన్నీ హీఈస్ వెరీ క్లోజ్ టు మీ. తను ఒకరోజు ఫోన్ చేసి, నేను బ్రేకప్ సినిమా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఓ సినిమా చేయాలి నువ్వు అన్నాడు. అంటే చేస్తావా అని అడిగాడు. అంటే ఫ్రెండ్గా అలా ఎందుకు అడిగాడో నాకు అర్థం కాలేదు. సరే మేబీ నేను అరుణ్ కాదు కావచ్చు ఈ సినిమాకి, సో మేబీ అట్లా అడుగుతున్నాడేమో. సరే నేను ఓకే అంటే నేను చేస్తాను సంతోష్ అంటే, సరే ఒకసారి రండి అని వినిపించాడు కదా. వినిపించిన తర్వాత అప్పుడు కూడా డౌట్ ఏమోనండి, చేస్తావా అని అడిగాడు. బట్ ఐ లైక్ ద స్క్రిప్ట్. అంటే నేను ఈ జోన్లో ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీగా ఉంటుంది. సో ఐ సెడ్ ఓకే. బట్ ఫ్రమ్ దట్ డే టిల్ డేట్ హీస్ బీన్ సేమ్. అండ్ నాకు ఇంకో బెస్ట్ పార్ట్ విచ్ ఐ లైక్ ఇన్ దిస్ జర్నీ ఈస్ దట్ నేను ఎప్పుడో మేము ఇద్దరం ప్రియుడు సినిమా చేసేటప్పుడు సంతోష్ అన్నాడు, నేను ఒకసారి కెమెరామెన్ అయితే నువ్వు హీరో కావాలి నా సినిమాకి అని.
సో మేము అనుకున్నది అప్పుడు అందరూ అంటారు, అనుకుంటారు జరిగిపోతుంది, అది ఏదో అంటాంలే, ప్రామిస్లు అవుతాయి కానీ, బట్ దిస్ థింగ్ హీ ప్రూవ్డ్, లైక్ అంటే నేను కెమెరామెన్ అవుతున్నాను ఈ సినిమాతో, నువ్వు నాతో ఈ సినిమాతో ఈ సెకండ్ సినిమా నువ్వు ఎట్లా బ్రేకప్ హీరోగా చేసావు, ఈ సినిమా కూడా హీరోగా చేస్తే బాగుంటుంది, నాతో చేయాలి అని. సో ఐ ఫెల్ట్ నైస్, అంటే దిస్ జర్నీ యాజ్ అ ఫ్రెండ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ దట్ హీ బికేమ్ ఎ కెమెరామెన్ అండ్ హిస్ వర్క్ ఈజ్ అమేజింగ్. అంటే బాగా అంటే హీ వర్క్స్ వెరీ వెల్. అంటే చిన్న చిన్న డీటెయిల్స్ అయినా మీరు 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 ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది ఆయనకున్న లిమిటేషన్స్లో హీ గేవ్ అ బెస్ట్ కెమెరా వర్క్ టిల్ డేట్. మా ప్రొడ్యూసర్ గారి గురించి కొంచెం గట్టిగా చెప్పాలండి, ఎందుకంటే ఆయన మమ్మల్ని అందరినీ మోసాడు, ఎన్ని రోజులు మోసాడు, ఇంకా మోస్తూనే ఉన్నాడు, ఇంకెన్ని రోజులు మోస్తాడో ఆయన పాపం, ఆయన ఓపిక. అండ్ డ్యూరింగ్ దిస్ జర్నీ హీ హ్యాడ్ అ బేబీ బాయ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఇట్ ఈస్ ఆస్పిషియస్ ఫర్ హిమ్, అంటే బాగా లక్ కలిసి వచ్చింది. దాంతోపాటు మా సంతోష్ ఏం చేశారంటే, ఒక చిన్న బడ్జెట్ సినిమా చేద్దాం భయ్య, వీ విల్ ట్రై డూయింగ్ స్మాల్ బడ్జెట్ ఫిలిం అన్నాడు. ఓకే, స్మాల్ బడ్జెట్ ఫిలిం మళ్ళీ ఎలా మనం చేద్దాం, మన ముగ్గురే ఉన్నాం కదా అంటే, మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు భయ్య సత్య అని, చిన్న బడ్జెట్ కదా భయ్య అని స్టార్ట్ చేశారు. చిన్న బడ్జెట్ అనుకుంటూ దాన్ని ఎంత బడ్జెట్ చేశారంటే, సత్య ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. మీరు కెమెరా అటు తిప్పినప్పుడు తెలుస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నాడు. బట్ హీ ఈజ్ వెరీ, అంటే ఏ రోజు కంప్లైంట్ లేకుండా, అంటే మేము అడిగింది కాదు అనకుండా, అంటే దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ ఫిలిం, కానీ ఎంత డేరింగ్గా తల తాకట్టు పెట్టినా హీ కంప్లీటెడ్ ద ఫిలిం అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ద ఫిలిం. అంటే మేము ఎంత బిలీవ్ చేసామో, తను ప్రొడ్యూసర్గా, అంటే చేసేవాళ్ళం టెక్నీషియన్స్ అయినా మేము ఆర్టిస్ట్ అయినా బిలీవ్ చేయొచ్చు, కానీ ప్రొడ్యూసర్ అనేవారు ఈజ్ లైక్ గాడ్ ఫర్ ద ఫిలిం, అంటే ప్రాణం పోస్తాడు. సో హీ బిలీవ్డ్ ఇన్ ద ఫిలిం. సో ఆబ్వియస్లీ ఈజ్ గ్రేట్. అంటే తను బిలీవ్ చేసి ఎంత మేము అన్నా అసలు దాన్ని ఆపకుండా కంటిన్యూ చేసి ఇప్పటివరకు తీసుకొచ్చి వీ విల్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిలిం. ఇంత హార్డ్ వర్క్, ఇంత హార్ట్ అండ్ సోల్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ నైస్ ఫిలిం. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్, ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్. రాముడు మంచిబాళ్ళు అనే ఈరోజు టైటిల్ లాంచ్ చేస్తున్నాం, రాముడు మంచిబాళ్ళు తూచ్ అని. శివమణి ప్రొడక్షన్స్లో మన ఈ మూవీ లాంచ్ చేసాం. టైటిల్ వచ్చేసి రాముడు మంచిబాళ్ళు తూచ్. సో ఇప్పటివరకు అనుకున్నా ఫినిష్ చేసాం. ఈరోజు ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నాం, టీజర్. సో అద్భుతంగా వచ్చింది, అనుకున్నట్టు చేసాం. సో మీరు చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారనుకుంటున్నాను. డెఫినెట్గా చాలా బాగా చేయడానికి చేసాం, కష్టపడ్డాం అని కాదు, ఇష్టంతో చేసాం, చాలా బాగా చేసాం. సో మా సంపత్ రాజ్ డైరెక్టర్ కూడా ఎంత అలా అనుకున్నా ప్రతిదీ కూడా అనుకున్నట్టుగా ప్రతిదీ వచ్చేసింది సినిమాలో. మేము ఏదైతే అనుకున్నాం, హార్డ్ వర్క్ చేసింది, ఎంత హార్డ్ వర్క్ చేసామో అంత స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఎవరు డిలే చేయకుండా అనుకున్న ఫినిష్ చేసాం. అండ్ మా సత్య ప్రొడ్యూసర్, సో ఏది అడిగినా తను కాదనకుండా ప్రతిదీ కూడా ఇచ్చారు మాకు. అంటే నేను కొత్త నన్ను ఈ సినిమా నాకు ఫస్ట్ మూవీ యాజ్ అ కెమెరామెన్గా. సో నేను అడిగింది ఏదైనా సరే ఇచ్చారు, నన్ను బిలీవ్ చేశారు. సో అవుట్పుట్ అందుకే అంత బాగా రావడానికి కారణం. సో థ్యాంక్స్ సత్య. అండ్ సంపత్ రాజ్ డైరెక్టర్, తను నా ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఎందుకంటే ఎప్పటి నుంచో కలిసి ఉన్నా, బట్ ఆ ఫ్రెండ్ని కూడా బిలీవ్ చేయాలంటే వర్క్లో చేస్తారా లేదని ఆయన కూడా చాలా బాగా చెప్పారు. నా పేరు సత్యనారాయణ, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని. సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో పూర్తి చేసాము, సెకండ్ షెడ్యూల్ వైజాగ్లో పూర్తి చేసాము. సినిమా మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. మేబీ మంత్ ఎండింగ్కి ఆడియో లాంచ్ అనుకుంటున్నాము. మూవీ అయితే అంతా చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ అంతా చాలా, అందరూ నాకు ఫస్ట్ టైం అయినా కానీ అందరూ చాలా హెల్ప్ చేశారు, మంచి మంచి సలహాలు ఇచ్చారు. నేను చాలా నేర్చుకున్నాను సినిమా వల్ల. అండ్ ఈ సినిమాకి రాముడు మంచి బాలుడు టైటిల్. అండ్ ఆల్సో హీరో రణధీర్ గారు కూడా మంచి బాలుడు. అండ్ డైరెక్టర్ సంపత్ మంచి బాలుడు. అండ్ సంతోష్ మంచి బాలుడు. అందరూ అట్లాగే నాకు హెల్ప్ చేశారు. డైరెక్టర్ సంపత్ రాజు నాకు సంతోష్ ద్వారా పరిచయం అయ్యాడు. ఫస్ట్ నుంచి అంతా నాకు తగ్గట్టుగానే, నేను చెప్పిన విధానంగానే పోతాను వచ్చాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి నేనేం లోడ్ చేయలేదు, అంతా హ్యాపీ చేసుకుంటూ వచ్చాం. అంతా ఒక ఫ్రెండ్ సర్కిల్లో చేసుకుంటూ వచ్చాం. కానీ ఒక డైరెక్టర్, ఒక నిర్మాత, ఒక కెమెరామ్యాన్, ఒక హీరో అనే ఫీలింగ్స్ మాలో ఏమీ లేవు. అంతా హ్యాపీ జరుగుతూ వచ్చింది. సినిమా త్వరలో రిలీజ్ చేసి అందరి ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నా పేరు సంపత్ రాజ్ అండి. శివమణి ప్రొడక్షన్స్లో డైరెక్టర్గా ఫస్ట్ టైం మూవీ చేస్తున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను. ఈ సినిమాకి చాలా రోజులు కష్టపడిన తర్వాత రాముడు మంచిబాలు అనే టైటిల్ కోసం చాలా పోరాడితే ఇప్పుడు మాకు దొరికిందండి. అదే మేము ఫస్ట్ లుక్గా మేము రిలీజ్ చేసుకుంటున్నాం. అదే సినిమాని చాలా కష్టపడి ఫ్రెండ్స్ సర్కిల్ అందరం పలానా టీము, పలానా డిపార్ట్మెంట్ సపరేట్ లేకుండా
అంత హ్యాపీగా ఒక 6 నెలలు ముగించుకున్నామండి. షూటింగ్ పార్ట్ అంతా పూర్తి చేసుకొని ప్రజెంట్ మేము పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నాం. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్గా ఒక ట్రేజర్ ఒకటి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామండి. అది చూసి మీకు ఎలా ఉందో మీరే చెప్పాలి. తర్వాత ఈ సినిమాకి కష్టపడిన మా హీరో రణధీర్ గారు, హీరోయిన్, నా కో ఆర్టిస్ట్ ధనరాజ్, చంటి, షకీలా అందరూ బాగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా అంటే ఈ సినిమా ఇప్పుడున్న పరిస్థితులు అయితే నాకు మా ప్రొడ్యూసర్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. దానికి తోడు నాకు సపోర్ట్గా ఉన్న కెమెరా వర్క్ కానీ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ నవనిచ్చారి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇంకా అలాగే ఎవ్రీ డిపార్ట్మెంట్లో నా కోసం పనిచేసే వాళ్ళని టీంని ఏర్పాటు చేసుకొని సర్వేగా షూటింగ్ పూర్తి చేసుకొని హ్యాపీ రిలీజ్ రెడీగా ఉన్నామండి. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ మా సినిమా కంటెంట్ ఏంటంటే ఇప్పుడు రాముడు అనే ఒక వ్యక్తి అమ్మాయిల వల్లే కృష్ణుడిగా మారుతాడు. అదే కృష్ణుడిగా ఉండేవాడు అదే అమ్మాయిలో మళ్ళీ తిరిగి రాముడిగా ఎలా మారుతాడు అనే దాని మీద 2 hours కంప్లీట్ ఫుల్ లెంత్ కామెడీగా మేము తెరకెక్కించామండి. దానికి తగ్గట్టు ఆర్టిస్టులు కూడా మేము కామెడీలను తీసుకోవడం వల్ల సినిమా కొంచెం హైప్ బాగా అయింది. తర్వాత ఇంక సినిమాకి వస్తే మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ బాగా వచ్చిందండి. మా మ్యూజిక్ డైరెక్టర్ అంతకుముందు 2-3 సినిమాలు చేసినా సరే మా సినిమాకి బాగా బెటర్ మ్యూజిక్ ఇవ్వడం వల్ల సినిమాకి మా సాంగ్స్ ఆడియో పరంగా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాం.